ఎంతోమంది రాజకీయ నాయకులతో పాటు విద్యావంతులు, కళాకారులను తీర్చిదిద్దిన హైదరాబాద్ పాత బస్తీ సిటీ కాలేజ్ అయితే పూర్తి స్థాయిలో శిథిలావస్థకు చేరుకుంది. ఇప్పటికే పలుమార్లు ఈ కాలేజీలోని కొద్ది మేరకు గోడలు, పైకప్పులు కూలిపోయిన పరిస్థితి. ఎప్పుడైనా వర్షం పడినప్పుడు కూడా పైకప్పు కూలుతూ ఉంటుంది. దానికి మరమ్మతులు చేస్తూనే ఉంటారు, కానీ శాశ్వత పరిష్కారం అయితే ఇప్పటి వరకు అధికారులు చేయలేదనేది కూడా కాలేజ్ అధికారులు అయితే చెప్పొస్తుంటారు. ఈ రోజైతే భారీ వర్షానికి కొద్ది మేరకు భాగం కూలిపోవడంతో ఎంఐఎం నేతలు కూడా కాలేజీని సందర్శించారు. రాబోయే అసెంబ్లీలో కూడా ఈ కాలేజ్ గురించి ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసి కాలేజ్ శాశ్వత మరమ్మతుల కోసం మేము ప్రయత్నాలు చేస్తాననేసి కూడా ఒక పక్క ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తిహాదుల్ ముస్లిమీన్ నేతలు అయితే చెప్పుస్తున్న పరిస్థితి. గతంలో కూడా కాలేజ్ అధికారులు అయితే చాలా సందర్భాల్లో ప్రభుత్వం దృష్టిలోకి తీసుకెళ్లారు. మరమ్మతులు అయితే తూతూ మంత్రంగానే జరిగాయి. శాశ్వత పరిష్కారం అయితే ఈ కాలేజీలో దొరకలేదనేది కూడా ఒక పక్క అధికారులు అయితే చెప్పుకొస్తున్నారు. చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హయాంలో అయితే ఈ భవనం నిర్మించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎక్కడైనా వెళ్ళినా కూడా పాతకాలం నాటి వ్యక్తులు ఎవరైనా మనకు కలిసినప్పుడు కూడా మేము పాత బస్తీ సిటీ కాలేజీలో చదువుకున్నాం, మేము సిటీ కాలేజ్ విద్యార్థులం అనేది కూడా చాలా గర్వంగా చెప్పుకొస్తుంటారు. ఇప్పటికే చాలామంది ముఖ్యమంత్రులతో పాటు మంత్రులు, జడ్జిలు కూడా ఈ కాలేజీలో నుంచి చదివి వెళ్ళిన వారు. కానీ అలాంటి కాలేజ్ పరిస్థితి అయితే చాలా దారుణమైన పరిస్థితి ఉంది. చాలా భయంకరమైన పరిస్థితిలో ఈ కాలేజ్ వెళ్ళిపోయిందంటే అధికారుల నిర్లక్ష్యం ఎంత వరకు జరిగిందో మనకి ఈ దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. ఇప్పటికైనా అధికారులు ఈ కాలేజ్ శిథిలావస్థకు చేరుకుంది. ఈ కాలేజ్ మరమ్మతులు చేసి, అంటే ఏ విధంగా 1950లో ఈ కాలేజ్ ఏర్పాటు చేశారు, ఏ విధంగా దాని డిజైనింగ్ ఉందో ఆ డిజైన్ని మళ్ళీ కొత్త విధంగా తీసుకురావాలి, దాని మరమ్మతులు కూడా పూర్తిగా చేయాలనేది కూడా ఒక పక్క కాలేజ్ అధికారులు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి. సాధారణంగా ఈ కాలేజ్లో సెలవు రోజుల్లో అయితే సినిమా షూటింగ్లతో పాటు ఇతర కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేస్తుంటారు. కానీ ఎక్కువగా పేద ప్రజలు కావచ్చు, లేకపోతే చాలామంది ఇదే కాలేజీలో చదువుకుంటూ ఉంటారు. ఈ కాలేజీలో చదువుకోవడం ఒక యాంగిల్లో చెప్పాలంటే చాలా గర్వంగా ఫీల్ అయ్యే సందర్భాలు కూడా ఉంటాయి. చాలామందితో మాట్లాడినప్పుడు కూడా మనం ఐఎమ్ సిటీ కాలేజ్కే ఈ స్టూడెంట్ అనేది కూడా హైదరాబాద్లో ఇలాంటి పదాలు మాట్లాడినప్పుడు కూడా చాలామంది చెప్పుకొస్తుంటారు. కానీ అలాంటి కాలేజ్ పరిస్థితి చాలా శిథిలావస్థకు చేరుకుంటుంది. ఇప్పటికైనా అధికారులు దీనిపైన పూర్తిగా ఫోకస్ చేసి కాలేజ్ నిర్మాణాన్ని పూర్తి చేయాలనేది కూడా అధికారులు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి.